ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమామహేశ్వరాభ్యాం నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మేషరాశిలో ఉచ్చస్థిత గతుడై మరి వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఉచ్చస్థిత సూర్యగ్రహ ప్రభావము, అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాల జాతకులకి వృషభ రాశి వారికి కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక చూసినట్లయితే ముఖ్యంగా రవి, కుజ, బుధ మరియు ఈ యొక్క 4 గ్రహాలలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు విశేషమైనటువంటి ఫలితాలని ఈ యొక్క వృషభ రాశి వారికి ఇస్తూ ఉంటారు. అట్లాగే గురుడు, శని, రాహుకేతువులు కూడా విశేషంగా ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వృషభ రాశి వారికి విద్య కోసము ఎవరైతే ఉన్నతమైనటువంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటారో, అది ఈ దేశంలో అంటే చదువుకునేటటువంటి ప్రదేశంలోనే కాస్త విద్యాపరమైనటువంటి మార్పు కలుగుతుంది. దాని ద్వారా వీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడ కంఫర్ట్గా చదవాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యామోహానికి లోనవటం లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఈ చదువునే కాదు, ఉన్నతమైనటువంటి చదువుల్లో ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాసేటటువంటి అవకాశము, వాటిల్లో చక్కటి ఉత్తీర్ణత శాతం వీరికి వృషభ రాశి వారికి కనిపిస్తోంది. అయితే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కాస్త విద్యా ఆటంకాలని, విఘ్నాలని, ప్రయాణాలలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబంలో కాస్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని మరి సృష్టింపజేయటం ద్వారా వీరి యొక్క విద్యకి కొంచెం ఆటంకం కలగటం, ఆ పర్సెంటేజ్ తగ్గే స్వభావము, లేకపోతే స్కూల్స్కి కాలేజీకి సరైనటువంటి సమయానికి వెళ్ళలేక ఆ అటెండెన్స్ సరిపోక వీరు కాస్త ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది, మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశము వృషభ రాశి వారికి కనిపిస్తోంది ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావం వలన. ఎందుకంటే సూర్యుడింట్లో ఉన్నటువంటి కేతువు ఆటంకాలు, ఇబ్బందులతో పాటుగా సూర్యుడు కూడా 12లో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మనోవికారాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా గణపతిని నిత్యము ఆరాధన చేయాలి. వృషభ రాశి వారు ఈ నెల రోజులు కూడా సూర్య నమస్కారాలు సూర్యోదయానికి ముందే 48 నిమిషాల ముందు లేచి ఆదిత్య హృదయాన్ని చదివి సూర్య నమస్కారాలు 6 సార్లు చేయటం ద్వారా ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి దోషము హరింపబడుతుంది. అట్లాగే వృషభ రాశి వారికి కుజగ్రహము, శనిగ్రహము అనుకూలమైనటువంటి 11వ స్థానంలో లాభస్థానంలో ఉండటం చాలా 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 విశేషప్రదం. ముఖ్యంగా ఇది వీరికి సంఘంలో చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానివ్వండి, లేకపోతే ఐరన్కి సంబంధించిన వ్యాపారస్తులు కానివ్వండి, కోల్ బిజినెస్ చేసే వాళ్ళకి, గృహాలు కట్టేటటువంటి వాళ్ళకి, అంటే ఎవరైతే ఈ యొక్క బిల్డర్స్ ఉంటారో వారికి కానివ్వండి, చాలా చాలా ధనాదాయము లాభపరంగా వస్తుంది. వారి యొక్క భాగస్వామ్యము కీర్తి ప్రతిష్టల్ని తాకుతుంది. వారి మధ్య సయోధ్య కుదురుతుంది. అనుకూలంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాని యందు ఆ వ్యాపారం యొక్క స్థితిగతులు మంచి ఆకర్షణీయంగా సాగి చక్కటి లాభార్జన కలుగజేయడానికి ఈ శని కుజులతో పాటుగా మరి వ్యాపార గ్రహమైనటువంటి వృషభ రాశి వారికి ధనాధిపతి, పంచమాధిపతి కూడా అయినటువంటి బుధుడు వారితో కలిసి లాభంలో ఉండటం ఇంకా అత్యంత ఉత్తమమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే వృషభ రాశి వారికి కుటుంబ స్థానాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధగ్రహము నీచ స్థితిలో లాభంలో ఉండటం ద్వారా కొంతమంది కుటుంబంలో ఏదైనా మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా, లేకపోతే వారిని ఉద్దేశించి ఏదన్నా చమత్కారంగా మాట్లాడినా అది కాస్త లాభం బదులు వారు మమ్మల్ని ఏదో అంటున్నారు అని అనుకొని వారు మీకు కాస్త ఎడబాటవటం, మీతో వాగ్వాదాలు చేయటం, ఎందుకు ఆ విధంగా అన్నామంటాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైము, కబాల్న ఫంక్షన్స్లో కలిసే ఎంతోమంది మరి ఉంటారు బంధువులు, వారితో ఏదో మాట్లాడతారు, హాస్యాస్పదంగా మాట్లాడతారు, తెలియకుండానే మీరు నోరు జారే ప్రయత్నంలో అది విఘాతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ మధ్య అవసరం లేనటువంటి అనుకోని ఆ ఆహ్లాదం కాస్త లేనిపోని సమస్యగా మారే అవకాశం ఉంటుంది. నోరు జాగ్రత్తగా వాడండి. బుధగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి లాభస్థానంలో ఉండటం వేరు, నీచస్థిత లాభం పొందడం వేరు. కాబట్టి మీరు అనుకున్న అభీష్టాలలో ముఖ్యంగా ధనార్జన కలుగుతుంది. బ్యాంకు నుంచి ఏదైనా సహాయం మీరు కోరుకుంటారు,
అది వ్యాపార నిమిత్తం కావచ్చు, భాగస్వామ్యపరంగా ఏదైనా వ్యాపారంలో పెట్టాలి అని కానీ, లేకపోతే పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మరి ఏదైనా ధనాన్ని బ్యాంకు ద్వారా అడిగితే వాళ్ళు కొంచెం తటమడాయించటం, ఇవ్వలేమని చెప్పటము, వీటి ద్వారా కూడా మీరు కొంత నర్వస్గా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి బుధగ్రహం కలుగజేస్తోంది. కాబట్టి నీచస్థిత బుధుడి యొక్క దోషం పోవటానికి మీరు బుధగ్రహ స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి. మీరు ఏదైనా అంతకుముందు షేర్స్ కానీ లేకపోతే ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఏదో రూపకంగా మీరు పెట్టిన వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకి తగినటువంటి లాభము కలగటానికి మీరు చేసేటటువంటి బుధగ్రహ స్తోత్రము ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ విష్ణుమూర్తి రామాలయంలో కానీ 17 ప్రదక్షిణాలు ఈ స్తోత్రాన్ని ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని గనక జోడించి గనక మీరు ఈ మంత్రాన్ని స్తోత్రాన్ని చదివినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలితంతో పాటుగా మీరు అనుకున్న అభీష్ట సిద్ధి చాలా తొందరగా జరిగిపోతుంది. నీచస్థిత బుధుడు శాంతింపబడతాడు. మరి లాభంలో ఉన్నటువంటి కుజగ్రహము వ్యాపారపరమైనటువంటి విషయాలందు కానీ లేకపోతే కొంతమంది వృషభ రాశి వారు ప్రయత్నాలలో ఉంటారు వివాహపరమైనటువంటి విషయాలయందు. అంతకుముందు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు మొన్నటిదాకా. ఇప్పుడు మాత్రము ఒప్పుకునే అవకాశం కలుగుతుంది. చక్కగా విదేశాలలో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. ఈ యొక్క స్వదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి వివాహపరమైనటువంటి ఆనందాలు కేరింతలతో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ వాతావరణం ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి శని కూడా లాభంలో ఉండటం ద్వారా కొంత వీరి యొక్క ఆనందము, అంటే అవతల వాళ్ళు వివాహానికి ఒప్పుకుంటారా లేదా అనేటటువంటి మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా లేట్ చేస్తేమో కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారంగా సిద్ధిని కలుగజేస్తాయి. దానికి తోడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము కూడా అఖండమైనటువంటి ధనము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, మణులు, మాణిక్యాలతో పాటుగా ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా ఆకర్షణీయంగా మీ వ్యాపారంలో వృద్ధి జరగటం, వ్యాపారాన్ని వృద్ధి చేసేటటువంటి సమాలోచనలు మీ యొక్క భాగస్వాములు కూర్చొని చక్కటి కొత్త ఇన్నోవేషన్స్ వైపు సుముఖత వ్యక్తీకరించటం, అకస్మాత్తుగా కొంతమందికి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాల ద్వారా ధనము లభింపజేయటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్య ప్రసాదింపబడుతోంది. మీరు మాట్లాడితే బంగారమా అన్నట్టుగా ఈ యొక్క మాసము చాలా విశేషమైనటువంటి ఫలితాలు గ్రహాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో చాలా ప్రమోషన్స్ కలగడానికి కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలతలు కలుగుతున్నాయి. వ్యాపార భాగస్వాములు అట్లాగే భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయాలలో ఎక్కడో బంధువుల గురించి మాట్లాడినప్పుడో లేకపోతే ఉద్యోగం గురించి కానీ వ్యాపార విషయాల గురించి కానీ మాట్లాడినప్పుడు మీ మధ్య కొంత తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కంట్రోల్ అవ్వండి. ఇంటి విషయాలు ఇంటివే, బయట విషయాలు బయటవే. అట్లా కనుక ఉన్నట్లయితే వృషభ రాశి వారికి చక్కటి అన్యోన్యత అటు భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, కుటుంబ భాగస్వాముల మధ్య కావచ్చు, చాలా అత్యంత ఆకర్షణీయమైనటువంటి అనుకూల అనురాగము కలగడానికి అవకాశం కనిపిస్తోంది వృషభ రాశి వారికి. మరి ముఖ్యంగా రాహు ఉన్నటువంటి 10వ స్థానము రాహు ఉండటం వలన మరి ఈ రాహు వలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో కొన్ని అగాధాలు, కొన్ని మాట పడటము, మీకు సంఘంలో ఉన్నటువంటి కాస్త కీర్తి ప్రతిష్టలు కొంత తగ్గే ప్రయత్నం జరగటము, ముఖ్యంగా అది మీరు తెలియకుండా ఒక వ్యక్తి, అంటే మీరు చేసే ఉద్యోగంలో ఒక వ్యక్తి మీ యొక్క యజమాని గురించి, అంటే మీ పై అధికారి గురించి ఏదన్నా చెప్పినా, లేకపోతే మీరు చేసే వాళ్ళ కింద ఎవరన్నా పని వాళ్ళ గురించి మీకు చెప్పినా, అది తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, అక్కడ సమస్య ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ విషయాలలో కొంత జాగ్రత్త వహించండి. ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడి యొక్క బలము వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఏదైనా మీరు వ్యాపారపరంగా కానీ, చదువు పరంగా కానీ, వ్రాత పరీక్షల పరంగా కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ ఏదైనా సరే అప్పు చేసి ఉంటే అది తీర్చగలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు అనుకున్న కార్యాలన్నీ సిద్ధించేటటువంటి శక్తి శుక్రుడిస్తున్నాడు. చక్కటి వస్త్రాలు, అట్లాగే మణులు, మాణిక్యాలు, బంగారము, వెండి ఇలాంటివి కొనగలిగేటటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి చక్కగా అందింపబడుతోంది ఈ మాసము రోజులు కూడా. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు చేయగలిగిందల్లా ఒక్కటే, అవకాశం ఉంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి తులసి మాల ధరింపజేయటం, తులసితో సహస్రనామార్చన చేయించడం ద్వారా మీరు అనుకున్నటువంటి అభీష్టాదుల్లో ఎక్కడ ఆలస్యమూ జరగదు, మీ మధ్య సమస్యలు రావు,
మీకున్నటువంటి కొన్ని చర్మ సంబంధిత దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు వెడిలిపోతాయి. స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి ఆ యొక్క తులసి మాలని గనక మరుసటి రోజు వెళ్ళి మీరు అడిగి తీసుకుని వచ్చి మీ ఇంట్లో గనక దేవతా విగ్రహాల దగ్గర పెట్టినా, లేదా గుమ్మానికి కట్టుకున్న నరఘోషలు, శత్రుపీడలు, అట్లాగే రుణబాధలు తొలగిపోయి మీ మీద ఇంకెవరైనా సరే కన్ను దిష్టి పడ్డా కూడా తొలగిపోయే శక్తి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ నెల రోజుల్లో మీకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము తప్పకుండా చేయండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే కనుక కంపల్సరీ దుర్గాదేవిని ఆరాధించండి. ఉద్యోగంలో కొన్ని మార్పులు కలిగే అవకాశాలు కూడా కొంతమందికి వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.